జనరల్‌గా ఏంటి అంటే చాలామంది డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నాము. మేము జాబ్ తెచ్చుకోవడానికి కష్టమవుతోంది. సో, ఎక్కడ ఎత్తుకోవాలి? నేను హైదరాబాద్‌లో ఎత్తుకోవాలా? బెంగుళూరులో ఎత్తుకోవాలా? అసలు నేను డేటా సైన్స్ నేర్చుకోగలుగుతానా? ఇలాంటి క్వెషన్స్ అనేవి జనరల్‌గా రైజ్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డేటా సైన్స్ ఫస్ట్ సార్ బిఫోర్ గోయింగ్ టు దిస్ టాపిక్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎప్పుడైనా గానీ మనం ఇప్పుడు ఫ్రెషర్స్ పరంగా మనం ఎప్పుడైనా గానీ మీరు చూసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గానీ లేకపోతే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే ఫ్రెషర్స్‌ని ఏఐ డేటా సైన్స్ మీద లే ఆఫ్స్ అనేవి మీరు అసలు విని కూడా ఉండరు. మీరు మొత్తం గమనించండి ఫ్రెషర్స్‌ని తీసేశారు. రీసెంట్ బెంగుళూరులో ఎంఎన్‌సీ కంపెనీస్ కొన్ని తీసేసాయి. కానీ ఏంటి విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఐటీ. నాన్ ఐటీ సంబంధించిన కొన్ని జాబ్స్ అయితే లే ఆఫ్ చేయడం జరిగింది. కానీ డేటా సైన్స్‌కి సంబంధించి జాబ్స్ ఇంకా పెరుగుతున్నాయి. అండ్ చాలామంది డేటా సైన్స్ ఫ్రెషర్ కాదు. దిస్ ఈజ్ అ మిత్. జనరల్‌గా నిజంగా చాలామంది డేటా సైన్స్ కోర్స్ నేర్చుకొని ప్రాపర్‌గా వాళ్ళ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకొని జాబ్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. దిస్ ద హార్ష్ రియాలిటీ. అండ్ దెన్ మనం ఇక్కడ తర్వాత చూసుకుంటే సో మనం బేసిక్స్ మనం ఏదైనా కానీ పైథాన్ కానీ మైఎస్క్యూఎల్ కానీ స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ ఆల్గరిథమ్స్ కంప్యూటర్ విజన్ సో జనరల్గా ఏంటి అంటే ఇవి మనం ఇనిషియల్గా కెరీర్ స్టార్ట్ చేయడానికి అంత డెప్త్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం సో జాబ్ రోల్స్ విషయంలో మనం ఒకసారి చూస్తే ఏఐ ఇంజనీర్ కానీ ఎంఎల్ ఇంజనీరు డిఎల్ ఇంజనీరు డేటా అనలిస్టు డేటా సైంటిస్టు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబ్ రోల్స్ అనేవి చాలా డిఫరెంట్ జాబ్ రోల్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు జాబ్ సెర్చ్ చేసేటప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే నేను హైదరాబాద్ వరకే చూస్తాను, లేకపోతే నేను బెంగళూరు వరకే చూస్తాను, లేకపోతే అట్లా పర్టికులర్ లొకేషన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అయితే హైదరాబాద్లోనే ఎదుక్కుంటా అంటారు. నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి నేను హైదరాబాద్లో నేను సాఫ్ట్వేర్ కోర్స్ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నేను ఎక్కడ ఎత్తుకుంటాను విచ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. చాలా వరకు మనం ఏంటి అంటే హైదరాబాదు బెంగళూరు పూణే చెన్నై ఈ 4 లొకేషన్స్ మీరు పెట్టుకోండి వర్కౌట్ చేయండి డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్స్ ఫర్ యూ. అండ్ ఇంకో విషయం ఏఐ స్టార్టప్ కొన్ని కంపెనీస్ మీకు చెప్తాను నోట్ చేసుకోండి. బేసికలీ ఏంటి అంటే ఇక్కడ ఏఐ స్టార్టప్ కంపెనీస్ మనం చూసుకుంటే మన బెంగళూరులో ఎన్ని స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయండి. ఏఐ yellow.ai తర్వాత servam.ai తర్వాత RINGG.ai తర్వాత ఎన్ని కంపెనీ పేర్లు క్లూయిజో తర్వాత పిక్సెల్ ఎన్ని ఏఐ స్టార్టప్ కంపెనీస్ తర్వాత సోవియన్ ఏరోస్పేస్ తర్వాత ఎల్లో మెసెంజర్ అండ్ తర్వాత వచ్చేసి revrag.ai తర్వాత కాయిస్ జీనియస్ తర్వాత సర్వం ఏఐ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎక్స్పర్టియా ఏఐ అండ్ ఇంకా ఇట్లాంటి చాలా బోలెడ్ కంపెనీస్ బెంగళూరులోనే ఎక్కువ ఉన్నాయి. అండ్ నిజానికి చెప్పాలంటే డేటా సైన్స్ జాబ్స్ అనేవి లేకపోతే ఏఐ స్టార్టప్స్ అనేవి హైదరాబాద్ కంటే బెంగళూరులో ఎక్కువ ఉన్నాయి. దిస్ ఇస్ రియాలిటీ. ఏదేమైనా కానీ జాబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జాబ్ సెర్చ్ చేసేటప్పుడు మల్టిపుల్ జాబ్ రోల్స్ ఏంటని మనం చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం మల్టిపుల్ సర్టిఫికేషన్స్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నా కాదు రియల్ టైం ప్రాజెక్ట్స్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్పటికప్పుడు మీరు అప్డేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా లేదో చాలా ఇంపార్టెంట్. అండ్ లొకేషన్ బ్యారియర్ పెట్టుకోకండి. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ కొత్తగా మీ కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా లొకేషన్ బ్యారియర్ అస్సలు పెట్టుకోకూడదు. బియాండ్ దట్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నోయిడాలో జాబ్ వచ్చినా కానీ వెళ్ళేటట్టు ఉండాలి. ఎందుకంటే నోయిడాలో చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చాలా ఎక్కువ కంపెనీస్ అక్కడ ఉంటాయి కూడా. సో ఇదంతా కూడా మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటి అంటే డేటా సైన్స్ కోర్స్ నేర్చుకునే దగ్గర కూడా లైక్ ఇప్పుడు మన స్విస్ టెక్నాలజీస్ మాదాపూర్ వాళ్ళు కూడా డేటా సైన్స్ విత్ ఏఐ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ వర్కింగ్ ప్రొఫెషనల్ తోటి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మీరు ఏంటి అంటే స్విస్ టెక్నాలజీస్లో డేటా సైన్స్ విత్ ఏఐ కోర్సు వర్కింగ్ ప్రొఫెషనలే వచ్చి మీకు అవైలబిలిటీలో ఉంటూ ఆఫ్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటారు. అండ్ మీకు డౌట్స్ వచ్చినా క్లియరింగ్ చేయడం కానీ ప్రాజెక్టులు ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు. అంటే డేటా సైన్స్ కోర్స్ ఎక్కడ నేర్చుకుంటున్నాం అనేది మనకు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం మన జాబ్ సెట్ చేసేటప్పుడు కూడా మనం లొకేషన్ బ్యారియర్ లేకుండా పెట్టుకుంటే సో చాలా ఈజీగా మనకి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు ఎంతసేపు క్లాస్ విన్నారు అనే దానికంటే ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు అనేది కూడా మీరు చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి ప్లాన్ చేసుకోండి. సో డేటా సైన్స్ కోర్సు నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఫ్రెషర్గా చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఇది మీరు చూసుకోండి ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.